నమస్తే, నేను సిరి. అన్స్టాపబుల్ సీజన్ 4 అయితే నడుస్తుంది. సో ఇందులో అయితే రామ్ చరణ్ గారి ఎపిసోడ్ షూట్ అయితే జరిగింది అని చెప్పేసి మనకి తెలుసు. సో ఇందులో మరి అల్లు అర్జున్ గారికి అంటే ఏదైతే ఈ సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు సంధించారా లేదా అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి నిజంగానే నిన్న జరిగిన షూట్లో మరి బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారి గురించి రామ్ చరణ్ గారిని అడిగారా లేరా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, నిన్న షూట్ జరిగింది మనకి అన్స్టాపబుల్ సీజన్ 4లో రామ్ చరణ్ గారి ఎపిసోడ్ అయితే షూట్ జరిగింది. అందులో ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో దాని గురించి ఏమైనా ప్రశ్నలు సంధించారా లేదా ఏంటంటారు అసలు? అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. సో ఇప్పుడు 4th సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. సో ఒకదానికి మించి ఒకటి ఆ షో అనేది పెద్ద హిట్ అయిందని మనకు తెలుసు. సో మనం ఒక సరికొత్త అంటే అన్స్టాపబుల్ సీజన్ 1 బిగిన్ అయినప్పుడు ఒక సరికొత్త బాలకృష్ణ మనం చూసాం. అప్పుడు దాకా ఆయన మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది చాలా మారిపోయింది. సో ఈయనలో ఇంతటి జోవియల్ పర్సన్ ఉన్నాడా బాలకృష్ణలో అనేది అందరూ షాక్ అయిపోయినటువంటి సందర్భం. సో అలా ఆయన అంటే నేషనల్ లెవెల్లోనే ఒక హోస్టుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అన్స్టాపబుల్ అనేది వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీ షోస్లో ఒకటిగా నిలబడింది. సో అంత సక్సెస్ఫుల్గా అది రన్ అవుతూ వస్తూ ఉంది. మొదటి 2 సీజన్లు ఫుల్గా 10 ఎపిసోడ్స్ జరిగాయి. 3rd సీజన్ మాత్రం లిమిట్గా 3-4 షోలకే పరిమితమైంది. ఇప్పుడు మళ్ళీ ఇది 10 వారాల పాటు వస్తూ ఉంది. సో అంటే ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నాము. 2-3 వారాలతో అయిపోబోతూ ఉంది. సో ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో నిన్న షూట్ ఏదైతే జరిగిందో రామ్ చరణ్ ఫస్ట్ టైం అన్స్టాపబుల్ షోలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు దాకా ఆయన రాలా. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అలాగే ఈయన అల్లు అర్జున్ అయితే 2 సార్లు వచ్చారు. సో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. ఆయన ఎందుకు రాలేదో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైతే మనం టాప్ టైర్ నెంబర్ 1 టైర్ హీరోస్ అనుకుంటాం వాళ్ళలో ఒకడైనటువంటి రామ్ చరణ్ మిగిలింది. ఆయన కూడా ఇప్పుడు వచ్చారు. దానికి సంబంధించిన షూట్ జరిగింది. అయితే ఇప్పుడు చాలామందిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. ఎందుకంటే గత 3 వారాలుగా అల్లు అర్జున్ ఉదంతం ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ దుర్ఘటన సంబంధించినటువంటి ఉదంతం అది ప్రస్తావనకి వచ్చిందా లేదా, దాని గురించి అడిగారా లేదా, ఇది చాలామంది మనసుల్లో మెదులుతుంది. ఎందుకంటే ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి హీరో అల్లు అర్జున్ కూడా. ఇద్దరు మధ్య అంటే వరుసకి బావమరుదులు అవుతారు ఇద్దరు కూడా, రామ్ చరణ్, అల్లు అర్జున్. రామ్ చరణ్ సొంత మేనమామ కొడుకి అల్లు అర్జున్, అంతే కదా. అల్లు అరవింద్ ఆయనకి సొంత మేనమామ రామ్ చరణ్కి. సో మరి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? ఎందుకంటే ఇవాళ చూసుకుంటే కెరీర్ పరంగా చూసుకుంటే ఇద్దరూ కూడా ఒకరికొకరు పోటీదారులుగా ఉన్నారు. మెగా వారసుడు ఎవరు అనేది చాలా కాలంగా నడుస్తుంది. చిరంజీవికి అసలైనటువంటి వారసుడు ఎవరు అంటే అపార్ట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. సో ఆయన అప్పుడు వచ్చినప్పుడు మెగాస్టార్ వారసుడిగానే వచ్చారు. తమ్ముడైనప్పటికీ కూడా ఆయన సక్సెస్ అయిపోయారు. సో కొడుకు తరంకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇద్దరి మధ్య బలమైనటువంటి పోటీ ఉంది. ఒకరు ఐకాన్ స్టార్గా ట్యాగ్ పొందారు, ఒకరు గ్లోబల్ స్టార్గా ట్యాగ్ పొందారు. మగధీర, RRR లాంటి సినిమాలతోటి ఇంకో లెవెల్కి వెళ్ళాడు. రంగస్థలంతో నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్. మరి అలాంటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు పుష్పతో ఈయన ఎలాగ అయ్యాడో మనం చూసాం. ఐకాన్ స్టార్గా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాడో అల్లు అర్జున్. ఇంత జరిగిన తర్వాత దీనికి సంబంధించి రామ్ చరణ్కి బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు వేసి ఉంటారు, అసలు అడిగారా, దాని గురించి ఒపీనియన్ అడుగుంటారా అనేది వస్తుంది. మనకి అందినటువంటి ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం అల్లు అర్జున్ గురించి అడిగారు ఆయన, కానీ అల్లు అర్జున్ ఉదంతం ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని గురించి కాదు. సో ఎందుకు అంటే ఇది ఎందులో టెలికాస్ట్ అవుతుంది? ఆహా అనేది ఎవరిది? అల్లు అరవింద్. అల్లు అరవింద్ అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అర్జునే. సో ఖచ్చితంగా వాళ్ళకి నెగటివిటీ తీసుకొచ్చే అంశాలు ఖచ్చితంగా ఉండే అవకాశాలు లేవు. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అడిగితే రామ్ చరణ్ ఏ సమాధానం చెప్తాడు,
అవి ఏమన్నా మళ్ళీ ఏమాత్రం మాట్లాడినా కాంట్రవర్సీకో ట్రోలింగ్కో దారితీస్తాయి. సపోర్ట్ చేశాడా ట్రోలింగ్ అవుతాడు, సపోర్ట్ చేయకుండా గవర్నమెంట్ని సపోర్ట్ చేశాడా ఇక్కడ ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ మధ్య ఇంకా దూరం పెరిగే ఛాన్సెస్కి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. పైగా అది వీళ్ళ షోనే, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి షో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బాలకృష్ణ గారు అయినా సరే ఆయనకి ప్రతిసారి ఒక టీం వాళ్ళు ఎవరైతే ఆహా టీం వాళ్ళే ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నారో గెస్ట్గా వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. దానికి బాలకృష్ణ తనదైనటువంటి మేనరిజమ్స్ తనదైనటువంటి స్టైల్ని దానికి మేళవించి ఆయన అడుగుతారు. సో కంప్లీట్గా అక్కడ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవ్వకుండా అక్కడ ప్రశ్నలు తీసుకుంటారు. అలాగే తను అడగాల్సింది ఇబ్బంది పడకుండా అవతల వాళ్ళని అలా ఆయన చాలా నేర్పుగానే ఆ షోని లాక్కొస్తూ ఉన్నారు. సో ఇక్కడ అందుగురించి ఇప్పుడు ఎట్లా ఉందంటే అల్లు అర్జున్ డైరెక్షన్లోనే ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఆయనకి వెళ్ళింది. అసలు అల్లు అర్జునే అసలు బాలకృష్ణకి సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చనైర్ ఉందో రామ్ చరణ్ అది అల్లు అరవింద్కి అల్లు అర్జున్కి కూడా వెళ్ళింది. వాడు ఓకే చేసిన తర్వాతనే అది బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో అందులో బహుశా ఖచ్చితంగా ఎందుకంటే అల్లు అరవింద్కి ఇట్లాంటివి ఇప్పుడు ఎందుకంటే ఆయన కొంచెం లోలో ఉన్నారు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. కాబట్టి ఇలాంటి టైంలో మరింతగా వాళ్ళు ఇంకా లోలోకి వెళ్ళాలని అనుకోరు. కాబట్టి అసలు అలాంటి అవాయిడ్ చేస్తే గొడవే ఉండదు. కానీ వీళ్ళిద్దరూ కూడా స్నేహితులా కాదా, ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది అనే విషయాలను మాత్రం బాలకృష్ణ అడిగినట్లుగా మాత్రం మనకు తెలుస్తుంది. అంటే కంప్లీట్గా అలానే అవాయిడ్ చేయకుండా ఈ విషయం అవాయిడ్ చేసి మనుషుల గురించి మాత్రం వాళ్ళ అభిప్రాయాల్ని అడిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా ఏమన్నా ఎక్కడైనా సరే అంటే చాలామంది ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. శుక్రవారం రోజు టెలికాస్ట్ కాబోతోంది. సో ఏం బాలకృష్ణ గారు ఎలాంటి ప్రశ్నలు సంధించి ఉంటారు రామ్ చరణ్కి సంబంధించి, ఇటు తిరిగి తండ్రి కొడుకుల మధ్య అనుబంధం గురించి ఖచ్చితంగా అడుగుతారు. అలాగే ఉపాసన అనే ఆమె ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత రామ్ చరణ్ జీవితం ఎలా మారిపోయింది క్లీంకార వచ్చిన తర్వాత. సో ఈ మధ్యకాలంలో క్లీంకార పుట్టక ముందు ఒక 10 ఏళ్ళు వాళ్ళిద్దరూ కూడా పిల్లలు లేకుండా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ టైంలో కొన్ని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సో వీటి గురించి కూడా ఆయన అడిగి ఉంటారు అనేది కూడా మనకి ఒక సమాచారం అందుతూ ఉంది. సో మొత్తానికి ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు కెరీర్తో పాటు ఇందులో ప్రశ్నలుగా రామ్ చరణ్కి ఆయన బాలకృష్ణ గారు సంధించారు. కాకపోతే ఈ ఉదంతం ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ ఉదంతాన్ని మాత్రం పక్కన పెట్టినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం రైట్. అది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.